స్నానం అంటే కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మాత్రమే అనుకుంటే పొరపాటే. గరుడ పురాణం ప్రకారం స్నానం అనేది ఆత్మను కూడా పవిత్రం చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ. స్నానం చేయడానికి వీలులేని పరిస్థితుల్లో కూడా పుణ్యాన్ని ఇచ్చే 6 రకాల విశిష్ట స్నానాల గురించి మన పురాణాలు చెబుతున్నాయి. అందులో మొదటిది బ్రహ్మ స్నానం. దర్భలతో నీళ్లను తలపై చల్లుకోవడం. అలాగే విభూదిని ధరించడం ద్వారా చేసే భస్మ స్నానం. సూర్యరశ్మిలో నిలబడి చేసే దివ్య స్నానం. నారాయణ నామస్మరణతో చేసే యోగిక స్నానం విశేష ఫలితాలను ఇస్తాయి. అయితే అన్నిటికంటే శక్తివంతమైనది గోధూళి స్నానం లేదా వాయువ్య స్నానం. ఆవులు నడిచేటప్పుడు వాటి గిట్టల నుంచి వచ్చే ధూళి మనపై పడితే భయంకరమైన పాపాలు కూడా పటాపంచలైపోతాయట. నరకాసురుడి యాతన శరీరాన్ని దివ్య శరీరంగా మార్చింది ఈ గోధూళియేనని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు. ముక్కోటి దేవతలు కొలువై ఉండే గోమాత పాలు, పేడ, గోమూత్రం కలిసిన నీటితో స్నానం చేస్తే గంగా, యమున, నర్మదా నదుల్లో మునిగినంత పుణ్యం లభిస్తుంది. శరీర రుగ్మతలే కాకుండా మనసులోని మాలిన్యాన్ని కడిగేసే ఈ రహస్యాలను పాటించి ఆ దైవ కృపకు పాత్రులవ్వండి.